అదేంటో నేను ఎప్పుడు ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్న పెద్ద పండగలు అయితే ఖచ్చితంగా వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఈసారి అయితే ఉగాది పండగ వచ్చేసింది. సమ్మర్ కట్ స్టార్ట్ చేసి 28 రోజులైంది. ఇవాళ కంప్లీట్లీ యాక్టివ్ రెస్ట్ డే అన్నమాట. ప్రతి ఉగాది పండగ లాగే ఈ పండగ కూడా మా అమ్మ పొద్దున్నే లేపి తోటలోకి వెళ్లి మామిడికాయలు, వేపపోత, ఉగాది పచ్చడికి కావాల్సిన సామాగ్రి అన్ని తీసుకొచ్చేసాను. మా ఇంట్లో తెలుగు పండగలు ఏమొచ్చినా సరే ఖచ్చితంగా పంచపక్ష పరవాణాలు అయితే మా అమ్మ చేసి పెట్టిద్ది. ఈ రోజు పులిహార, పరవాణం, మామిడికాయతో చేసిన పప్పు చేసేసారన్నమాట. మీరు కంగారు పడమాకండి, నేను కూర్చుని తినేస్తున్నాను అనుకోవద్దు. ఫ్యాట్ లాస్ జర్నీలో ఇది పాత వీడియో, మీకు జస్ట్ గ్లిమ్స్ కోసం నేను తింటున్నట్టు చూపిస్తున్నాను. నేను ఎందుకు తిన్నంటే ఒకసారి మైండ్ లో ఫిక్స్ అయ్యాను అనుకోండి, దానికి తగ్గట్టుగా నేను డిసిప్లైన్ గా ఉంటాను. ఎస్పెషల్లీ ఫ్యాట్ లాస్ జర్నీలో దాంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత దాన్ని ఎలా తినాలి, ఎలా కరగదీయాలో కూడా తెలుసు. ఎందుకంటే ఏ ఫుడ్ తింటే ఎలా రెస్పాండ్ అయ్యిద్దో నా బాడీకి నాకే తెలుసు. మీకు ప్రో టిప్ చెప్తా, మీరు ఎంత తింటున్నారు, ఎలా తింటున్నారు, తినిన దాన్ని ఎలా కరగదీయాలో కూడా ఒక ఐడియా ఉండాలి. ఏ ఫుడ్ తింటే ఎలా రెస్పాండ్ అవుతుందో కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మీకే అర్థమైపోద్ది ఫ్యాట్ లాస్ జర్నీ అనేది చాలా సింపుల్ అని.